తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. రేపటి పంచాంగాన్ని, రేపటి రోజుకున్నటువంటి వైశిష్ట్యాన్ని ఇప్పుడు చూద్దాం. రేపు 15వ తారీఖు డిసెంబర్ నెల 2025వ సంవత్సరం సోమవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు. రేపు మార్గశీర్ష మాస బహుళపక్ష ఏకాదశి తిథి రాత్రి 9:19 వరకు, తదుపరి ద్వాదశి తిథి. చిత్తా నక్షత్రం పగలు 11:08 వరకు, తదుపరి స్వాతి నక్షత్రం. శోభన యోగం మధ్యాహ్నం 12:30 వరకు, తదుపరి అతిగండ యోగం. భవకరణం ఉదయం 8:03 వరకు, బాలవకరణం రాత్రి 9:19 వరకు, తదుపరి కౌలవకరణం ఉంటాయి. సూర్యుడు వృశ్చిక రాశి జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదంలో రాత్రి 4:19 వరకు, తదుపరి ధనస్సు రాశి మూలా నక్షత్రం 1వ పాదంలో సంచరిస్తాడు. చంద్రుడు తులారాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం సాయంత్రం 5:27 నుండి 7:15 వరకు, అమృతకాలం రాత్రి 4:15 నుండి ఎల్లుండి ఉదయం 6:03 వరకు. రేపు సూర్యోదయం ఉదయం 6:38 సూర్యాస్తమయం సాయంత్రం 5:44 చంద్రోదయం రాత్రి 3:21 చంద్రాస్తమయం మధ్యాహ్నం 2:14 అభిజిత్ ముహూర్తం పగలు 11:49 నుండి మధ్యాహ్నం 12:34 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:34 నుండి 1:18 వరకు, మరలా మధ్యాహ్నం 2:47 నుండి 3:31 వరకు. రాహుకాలం ఉదయం 8:02 నుండి 9:25 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 1:35 నుండి 2:58 వరకు, యమగండం ఉదయం 10:48 నుండి మధ్యాహ్నం 12:11 వరకు. రేపు సఫల ఏకాదశి. పూర్ణిమాంత పంచాంగముల ప్రకారం పుష్యమాస బహుళపక్ష ఏకాదశి రోజు, అమాంత పంచాంగముల ప్రకారం మార్గశీర్ష మాస బహుళపక్ష ఏకాదశి రోజున సఫల ఏకాదశి వ్రతం ఆచరిస్తారు. సఫల ఏకాదశి పేరులో ఉన్నట్లుగానే రేపు ఉపవాసం ఉండి జగద్రక్షకుడు విష్ణుమూర్తి ఆరాధన చేయటం వలన జీవితంలో అన్ని విషయాలలోనూ పరిపూర్ణ సాఫల్యతలు లభిస్తాయని భక్తుల విశ్వాసం. బ్రహ్మాండ పురాణం ప్రకారం 100 రాజసూయ యాగాలు, 1000 అశ్వమేధ యాగాలు చేసినంత ఫలితం కన్నా ఎక్కువగా ఒక్క సఫల ఏకాదశి వ్రతం ఆచరించడం వలన లభిస్తుంది అని పురాణ కథనం. రేపు ఉపవాసం ఉన్న వారికి పారణ సమయం ఎల్లుండి సూర్యోదయం నుండి ఉదయం 8:52 వరకు ఉంటుంది. రేపు నిరయన రవి ధనస్సు రాశిలో మూలా నక్షత్రంలో రాత్రి 4:19 ప్రవేశిస్తాడు. అప్పటి నుండి మూలా కార్తె ధనుర్మాసం ప్రారంభమవుతాయి. పితృదేవతలకు శ్రాద్ధ విధులను నిర్వర్తించడానికి అనుకూలమైన షడశీతి పుణ్యకాలం ఎల్లుండి సూర్యోదయం నుండి మధ్యాహ్నం 12:12 వరకు ఉంటుంది. రాహు పంచ సప్త శలాక వేధ రేపు ఉదయం 11:08 నుండి సాయంత్రం 5:53 మధ్య కాలంలో ఏర్పడుతుంది. రాహుగ్రహం శతభేష నక్షత్రం 4వ పాదంలో సంచరించే సమయంలో చంద్రుడు స్వాతి నక్షత్రం 1వ పాదంలో ఉన్నప్పుడు ఈ వేధ ఏర్పడుతుంది. ఈ వేధ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. మాసశూన్య నక్షత్రం మొన్న ఉదయం 8:18 నుండి రేపు ఉదయం 11:08 మధ్య కాలంలో ఏర్పడుతుంది. మార్గశీర్ష మాసంలో వచ్చే చిత్త విశాఖ నక్షత్రాలను మాసశూన్య నక్షత్రాలు అని పిలుస్తారు. ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఏకార్గళ దోషం రేపు రాత్రి 4:19 నుండి ఎల్లుండి మధ్యాహ్నం 1:23 వరకు ఉంటుంది. అతిగండ యోగం జరుగుతున్న సమయంలో రవిగ్రహం మూలా నక్షత్రంలోనూ చంద్రుడు స్వాతి నక్షత్రంలోనూ ఉన్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది. ఈ దోష సమయాలలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.